హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే వ్లాగ్స్ అసలు ఆపకూడదు, చేయాలి చేయాలి అనుకున్నాను, కానీ ఏదో ఒక ఆటంకం వస్తుంది వ్లాగ్స్ చేయడానికి. సో కాకపోతే అంటే వ్లాగ్స్ అయితే రీసెంట్గా అలా వస్తున్నాయి, బట్ వితౌట్ వాయిస్ వస్తున్నాయి. వితౌట్ వాయిస్ అంటే ఆడియన్స్కి తెలియాలి కదా అసలు నేను ఏం చేస్తున్నాను ఏంటి అనేది, ఏ క్రాఫ్ట్ చేస్తున్నాను, ఆ క్రాఫ్ట్ పేరేంటి, పర్పస్ ఏంటి, ఇవన్నీ చెప్పడానికి మళ్ళీ సబ్ టైటిల్స్ పెట్టాలి. అంతా చాలా హెవీగా వర్క్ అయిపోతుంది అనమాట డ్యూరింగ్ ఎడిటింగ్. సో నేనైతే మళ్ళీ వ్లాగ్స్ బై వాయిస్ చేద్దామని అయితే స్టార్ట్ చేశాను. సో ఆన్ ది టేబుల్ ఈరోజు ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయనేది మీతో డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఇది మదురై నుండి ఆర్డర్ అండి. ఇది మదురై నుండి ఆర్డర్ వచ్చింది. ఆ మధురై మీనాక్షి టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ మినియేచర్ 3 feet by 3 feet సైజు. సో చాలా పెద్ద ప్రాజెక్టు. అండ్ అనౌన్స్మెంట్ కూడా ఏంటంటే, ఇంకా నో మోర్ బిగ్ ప్రాజెక్ట్స్. పెద్ద ప్రాజెక్ట్స్ అయితే ఇంకా అసలు ఒప్పుకోను, ఎందుకంటే చాలా టైం టేకింగ్ అనమాట పెద్ద ప్రాజెక్ట్స్. సో ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్ జనరేట్ అవ్వడానికి కూడా చాలా టైం పట్టేస్తుంది. ఒక్కొక్క ప్రాజెక్ట్ 1-2 months పట్టేస్తుంది. అందుకే నా వ్లాగ్స్ కూడా రెగ్యులర్గా రావట్లేదు అనమాట. సో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అట్లీస్ట్ 1 weekలో ఒకటి ఫినిష్ అయ్యే ప్రాజెక్ట్స్ అయితే మాత్రం నేను ఒప్పుకుంటాను, అంతకు మించి చేయను ఇంకా. అండ్ ఇవి వచ్చేసరికి సేమ్ టెంప్లెట్ అయితే సేమ్, కాకపోతే ఇది తిరుపతి అనమాట. తిరుపతి 4 గోపురాలు ఆర్డర్ ఫ్రమ్ బెంగళూరు నుండి వచ్చింది ఆర్డరు. సో దీనికైతే ఇది వెరీ అర్జెంట్గా ఫినిష్ చేయాలి. డ్యూ డేట్ ఉంది September 10th అంతా నేను డెలివర్ చేయాలి. సో మోస్ట్లీ దీని మీదే ఈ రోజు రేపు కూడా దీని మీదే ఉంటుంది వ్లాగ్స్. అది ఎలాగా కంప్లీట్ చేస్తున్నాను అనేది ఉంటుంది. అండ్ కమింగ్ హియర్, సో రెగ్యులర్గా 1:64 స్కేల్ మోడల్ డయారమాస్ ఫర్ డైకాస్ట్ కార్స్ అని అయితే ఉంటుంది కదా. ఏం లేదండి, డైకాస్ట్ కార్స్ అంటే తెలియని వాళ్ళకి, సో ఇది చిన్న కార్ అనమాట. చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం కదా, సో అటువంటి కార్స్. ఇది 1:64 హాట్ వీల్స్ అనమాట. ఈ హాట్ వీల్స్ కలెక్టర్స్ అయితే చాలా ఎక్కువ మంది ఉంటున్నారు ప్రజెంట్ ఇండియాలో. ఇది మంచి హాబీగా తయారైంది అనమాట చాలామందికి. సో ఈ కార్స్ వెరీ కాస్ట్లీ. ఇవి అలాగ ఒక 5 piece సెట్ అరౌండ్ 1500-1800 ఆ రేంజ్లో ఉంది. సో నేనైతే కొనలేదు, బట్ నాకు ఢిల్లీ నుండి ఒక అతను ఫ్రెండ్ అయ్యారనమాట. సో అతను ఏంటంటే ఎక్స్చేంజ్, నేను ఒక డైరామ్ ఎక్స్చేంజ్ ఇస్తానన్నాను. సో దట్ అతను నాకు ఢిల్లీ నుండి పంపారు కార్స్. మీకు ఆ కార్స్ క్లిప్ చూపిస్తాను. సో ఇవేంటంటే ఇది యాక్చువల్లీ కలెక్టర్స్ ఏం చేస్తారు అంటే, అవి మింట్ కండిషన్లో ఉండాలని అసలు ప్యాకేజ్ కూడా ఓపెన్ చేయారనమాట. సో ఒకవేళ ప్యాకేజ్ ఓపెన్ చేయనా కానీ ఇవి డస్ట్ పట్టుకుని ఉండడానికి ఇటువంటి కేసెస్ అడుగుతున్నారు. సో ఇటువంటి కేసెస్ని అయితే నేను తయారు చేస్తున్నాను. సో ఇది డయారామ్ అనమాట, బేస్మెంట్లో ఉన్నట్టు. మీకు ఒక్క నిమిషం, దీనికి లైట్ సెట్టింగ్ కూడా చేశాను. సో విత్ లైటింగ్ అయితే ఈ రకంగా కనబడుతుంది. సో చూస్తున్నారు కదా, ఆ బేస్మెంట్ స్టెప్స్ ఉన్నాయి. ఇదేమో బేస్మెంట్, నేను పైన 2 lights పెట్టాను. అండ్ ఇది చూస్తే కనుక ఇది ఎయిర్ డక్ట్ అండి. మనం బేస్మెంట్ పార్కింగ్స్లో చూస్తాం కదా, ఎయిర్ డక్ట్ అండ్ ఫైర్ పైప్ లైన్. సో ఆ రకంగా కనబడడానికని ఇలా పెట్టాను. ఇంకొకసారి లైట్ పెట్టి కార్స్ కూడా పెడతాను. సో కార్స్ ఈ రకంగా పార్కింగ్ వాళ్ళు చేస్తారనమాట. ఇది ఒక డయారామా అనమాట, డయారామా పీస్. అండ్ ఫ్రంట్ కూడా నేను ట్రాన్స్పరెంట్ అక్రిలిక్ షీట్తో కవర్ చేస్తాను. దాన్ని మీకు చూపిస్తాను. ఇది అక్రిలిక్ షీట్ అండి. ఈ అక్రిలిక్ షీట్ నేను గ్రూవ్స్ కూడా పెడుతున్నాను అనమాట. సో దట్ అవి స్కిప్ అవ్వకుండా ఉంటాయి. కాకపోతే ఇది చిన్నది, ఈ పీస్ వేరే దానికి ఇచ్చి నేను అది డెలివర్ కూడా చేసేసాను. సో అక్రిలిక్ షీట్ అనేది ఈ రకంగా మనకు వస్తుంది ప్యాకేజ్లో. ఈ బోత్ సైడ్స్ ఫిల్మ్స్ తీసేస్తే మనకి గ్లాస్ లాగా కనబడుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఒక ప్యాకేజ్ అయితే వచ్చింది. ఈ ప్యాకేజ్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను అక్రిలిక్ షీట్ ఏ రకంగా ఉంటుందో. మెటీరియల్ అయితే చాలా కాస్ట్ అండి, చాలా ఎక్స్పెన్సివ్. ఈ మెటీరియల్స్ అంతా ఎక్స్పెన్సివ్. అండ్ ఇది కూడా నేను అరౌండ్ 1200కి ఇది సేల్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఒక ఆర్డర్ అయితే వచ్చింది బెంగళూరు నుండి, కాకపోతే వాళ్ళకి వేరే కలర్ కాంబినేషన్ కావాలి. సో ఇది నా దగ్గర ఉండిపోతుంది, బట్ దిస్ ఈజ్ ఆల్సో ఫర్ సేల్.
ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇది కూడా పక్కన పెడతాను. యా, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, టేబుల్ మీద ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో మధురై మీనాక్షి అండ్ తిరుపతి, ఇంకోటి మీ కెమెరాను అక్కడికి తీసుకెళ్ళి చూపిస్తాం. సో ఇంకో ప్రాజెక్ట్ ఏంటంటే ఇది ఫ్రమ్ కేరళ వచ్చిందండి ప్రాజెక్టు. నేను మీకు ఇది ఇందులో చూపించను, ఎందుకంటే ఇందులో వాళ్ళ కిడ్స్ ఫొటోస్ ఉన్నాయి. సో వాళ్ళ పర్మిషన్ లేకుండా చూపించకూడదు కాబట్టి వితౌట్ ఈ కిడ్ ఫొటోస్ అవన్నీ మీకు వీడియో అయితే ఇప్పుడు ప్లే చేస్తాను, చూడండి. అండ్ తర్వాత ఇది ఇది వేరే ప్రాజెక్ట్, ఇది సెల్ఫ్ కోసం చేస్తున్నాను అనమాట. సేమ్ ఎలాంటి ప్రాజెక్ట్, ఇది 7-Eleven థీమ్. 7-Eleven అంటే మనకి ఇక్కడ స్పెన్సర్స్, మోర్, డీమార్ట్ ఎలా ఉన్నాయో అక్కడ 7-Eleven అనేది చాలా పెద్ద చైన్ అనమాట, అది నెట్వర్క్. సో అటువంటి గ్రోసరీ స్టోర్, దాని ముందు పార్కింగ్ ఏ రకంగా ఉంటుందో ఒక డయాగ్రామ్ అనమాట. వాళ్ళ కార్స్ ప్లేస్ చేసుకొని ఫొటోస్ తీసుకోవడానికి, అంటే రియాలిటీ లుక్ ఫోటోగ్రఫీ పర్పస్ అది. అండ్ ఇది వచ్చేసరికి చీరాల ప్రాజెక్ట్, చీరాల నుండి వచ్చింది ప్రాజెక్ట్, సేమ్ ప్రాజెక్టే గరాజ్. సో ఇది చీరాల, ఇది కూడా సేమ్ మన కార్స్ కోసమే. సో చూస్తున్నారు కదా, ఇవి కార్స్ 1:64 స్కేలు, ఇది 1:32 స్కేలు. సో ఈ కార్స్ని ప్లేస్ చేసి మీకు చూపిస్తాను. ఏంటంటే వీళ్ళు కలెక్టర్స్ కదండి, డయారోమా కలెక్టర్స్ కదా. సో ఊరికనే కాకుండా ఒక షోకేస్లో ఉండేటట్టుగా వాళ్ళు డయారోమాస్ ప్రిఫర్ చేస్తున్నారు అనమాట. ఇది కూడా లైటింగ్ ఉంది, లైట్ సిస్టము. మీకు వేరే క్లిప్ పెడతాను. ఇప్పుడైతే లైట్ సిస్టమ్ చాలా వైరింగ్ అంతా చేయాలి. సో ఇది చీరాల నుండి వచ్చిందండి. సో ఫస్ట్ తెలుగు పర్సన్ అనమాట నాకు ఆర్డర్ ఇవ్వడం. సో దీనికి కూడా ఎయిర్ డక్ట్స్ పెట్టాను, ఎయిర్ డక్ట్ కింద కూడా పెట్టాను. ఇది 2 ఫ్లోర్ ప్రాజెక్టు. సో ఇది చీరాల, ఇది 7-Eleven. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి. కస్టమైజేషన్ అడిగారు అనమాట కస్టమరు. సో దాని గురించి అని ఇంకా ఉంది, లేదంటే ఈ పాటికి వెళ్ళిపోదును కేరళ. సో ఇది చీరాల. అండ్ మధురై మీనాక్షి టెంపుల్ ఫ్రమ్ మధురై, అండ్ తిరుపతి గోపురం ఫ్రమ్ బెంగళూరు. అండ్ ఇటువంటిదే ఇంకొకటి, ఇది కూడా బెంగళూరు నుండే, వేరే కలర్ కాంబినేషన్. అది మోస్ట్లీ సండే నేను స్టార్ట్ చేస్తాను ప్రాజెక్టు. సో నేను నైట్ 10:30కి అయితే ఇంకో ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యింది, అడ్వాన్స్ కూడా వచ్చేసింది అనమాట. సో అతను కూడా డైకాస్ట్ కలెక్టరే, సేమ్ ల్యాంబోర్గినీ థీము, మీకు ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది కదా. ఆ ల్యాంబోర్గినీ థీమ్ ఇదే అడిగారు, అది 1000 రూపీస్ అండి. ఇందుకు ఇది కాస్ట్ ఎంత చెప్పాను, 1200. ఇదైతే 1200, ఎందుకంటే దీనికి ఈ డక్ట్స్ ఇవన్నీ ఎక్స్ట్రా వర్క్ అనమాట, ఎక్స్ట్రా వర్క్ కాబట్టి 1200. అదైతే 1000 రూపీస్ మీకు చూపిస్తాను. అండ్ నా ప్రైస్ లిస్ట్ కూడా వీడియో ఎండింగ్లో పెడతాను, మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే మీరు ఒకసారి నా ప్రైజెస్ అన్నీ చెక్ చేయొచ్చు. సో ఈరోజు ప్రజెంట్ బిఫోర్ లంచ్ వరకు అయితే నేను ఈ మధురై మీనాక్షి టెంపుల్లో ఇది వర్క్ చేస్తాను. ఆఫ్టర్ లంచ్ అయితే ఇది మొత్తం నైట్ వరకు కూడా దీని మీద నేను వర్కౌట్ చేయబోతున్నాను. సో నా డైలీ వ్లాగ్స్, నా డైలీ లైఫ్ స్టైల్ ఆఫ్ ఎన్ మినియేచర్ ఆర్టిస్ట్ ఎలా ఉంటుంది అనేది నా వీడియోలో మీరు చూడొచ్చు. నాకు కాంటెంట్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకైతే బిజినెస్ అంతా త్రూ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ వస్తుంది, యూట్యూబ్ నుండి అంతగా ఇంకేం లేదు. బట్ స్టిల్ ఐ కీప్ పోస్టింగ్ ఆన్ 3 ప్లాట్ఫామ్స్ అనమాట. సో వర్క్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. నాకు ఆర్డర్స్ ఏ స్టేట్ నుండి వస్తున్నాయి అనేది అయితే మార్క్ చేసుకుంటున్నానండి. అయ్యో అది పడిపోయింది, అది ఇందాకే అంటించాను. సో వాట్ ఎవర్. సో స్టేట్స్ అయితే మార్క్ చేస్తున్నాను, మొత్తం ఇండియా కవర్ చేయాలనేది నా టార్గెట్. యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ దాన్ని ఫినిష్ చేయాలి టార్గెట్ని. సో అక్రిలిక్ షీట్స్ అయితే ఇందాకలే వచ్చాయండి ఆర్డరు, డెలివరీ అయ్యాయి. అమెజాన్ నుండి అన్నీ బుక్ చేసుకుంటున్నాను. సో దీన్ని అయితే ఇప్పుడు అన్ప్యాక్ చేద్దాం. సో ఇది అక్రిలిక్ షీట్ అండి, ఇది 2 లేయర్స్ ఉంటాయి అనమాట.
ఈ లేయర్స్ రిమూవ్ చేయాలి. యాక్చువల్లీ 2mm బుక్ చేశాను, బట్ 3mm వచ్చినట్టుంది, చూడాలి. ఇలా ఓపెన్ చేస్తే మనకి క్లియర్ గ్లాస్ లానే ఉంటుంది, బట్ ఇది అప్పుడే ఓపెన్ చేయకూడదు, లేదంటే స్క్రాచెస్ పడిపోతాయి. నేను నా ప్రాజెక్ట్ ఎప్పుడైతే చేస్తానో అప్పుడు మీకు చూపిస్తాను. ఆబ్వియస్లీ ఇంకా డైలీ వ్లాగ్స్ అయితే గ్యారంటీ వస్తాయి. సో డైలీ నా డే టు డే వర్క్ అయితే నేను మీతో షేర్ చేస్తాను. సో మీనాక్షి టెంపుల్ ఏంటంటే ఫస్ట్ ఈ రకమైన స్ట్రక్చర్ నేను తయారు చేసుకున్నాను. దీని తర్వాత ఏంటంటే ఎల్లో పెయింట్ వేసేసాను. ఎల్లో పెయింట్ వేసేసిన తర్వాత నేను ప్రింట్స్ తీసుకున్నాను. సో ఈ ప్రింట్స్ మీద ఎవ్రీ ఇండివిజువల్ హ్యూమన్ని నేను కట్ చేసి దీని మీద అతికిస్తున్నాను అనమాట. సో అదే వర్క్ ఉంటుంది బిఫోర్ లంచ్ వరకు. సో నా వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, 10:30 అయిపోయింది టైం. ఎగ్జాక్ట్లీ 10:30 వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో గైస్ లంచ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఈ తిరుపతి గోపురాల మీద ప్రాజెక్ట్ రెజ్యూమ్ చేస్తున్నాను. ఇది యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ చేయాలి, ఎందుకంటే డ్యూ డేట్ దగ్గర పడుతుంది అనమాట. సో దానికోసం నేను చాక్ పౌడర్ తీసుకుంటున్నాను. జస్ట్ 1 స్పూన్ మాత్రమే తీసుకున్నాను. అవసరమైతే మళ్ళీ కలుపుకోవచ్చు. అండ్ కొంచెం వాటర్, ఎక్కువ కాదు, కొంచెం వాటర్ వేసుకోవాలి. అండ్ కొంచెం గమ్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఇది డ్రై అయిన తర్వాత పిండిగా అయిపోద్ది అనమాట. సో గమ్ వేస్తే పిండిగా అవ్వదు. చెప్పాలంటే వాటర్ కంటే గమ్మ ఎక్కువ వేసుకోవాలి. ఇది ఆల్రెడీ హార్డ్ అయిపోతుంది. ఇంకా లిటిల్ బిట్ వాటర్ వేయాలి, ఎందుకంటే కొంచెం స్లర్రీగా కావాలి నాకు. ఓకే, పేస్ట్ లాగా అయితే తయారైంది, కొంచెం స్లర్రీగానే ఉంది. సో ఇప్పుడు దీన్ని పైపింగ్ షీట్లో పెట్టుకుందాం. సో ఇది పైపింగ్ కోన్ అండి, ఇది ఎక్కువ బేకరీ వాళ్ళు యూజ్ చేస్తారనమాట. తెలుసు కదా, కేక్ మీద ఐసింగ్ కోసం. సో ఇవైతే నేను బల్క్లో కొనుక్కున్నాను. ముందుగానే కట్ చేసుకుంటాను. సో దట్ ఇటు నుండి వెళ్ళేటప్పుడు అటు ఎయిర్ ఆబ్స్టికల్గా ఉండకుండా కట్ చేసేసుకున్నాను. ఓకే, యాక్చువల్లీ ఇది కూడా ఇక్కడ కట్ చేసుకోవడం బెటర్. ఆల్రెడీ ఈ టెక్నిక్ ఒకసారి యూజ్ చేశాను, బట్ ఫెయిల్ అయ్యాను. సో ఇది మళ్ళీ సెకండ్ టైం యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంతో డిజైన్స్ చేయాలన్నమాట. దీని మీద ఓకే,
కన్సిస్టెన్సీ అయితే సరిపోయింది. ఓకే, కన్సిస్టెన్సీ అయితే చాలా బాగుంది. చాలా చాలా నీట్గా లైన్స్ డ్రా చేయగలుగుతున్నాను అనమాట. లైట్గా ప్రెస్ చేస్తూ ఆ ఫ్లోని కంట్రోల్ చేస్తూ మనకు సరిపోతుందండి, అంతకంటే ఇంకేం కాదు. అంటే ఇలాగా కెమెరాకి చూపించేటప్పుడే కొంచెం అది బాగాలేదు, బట్ నార్మల్గా మన వర్క్ పీస్ని ఎప్పుడు కిందన పెట్టేసుకోవాలి. అది మన చేతిలో పెట్టుకుంటే అది ఊగుతూ ఉంటుంది. నేనైతే వర్క్ కంటిన్యూ చేస్తాను. ఇది అయిపోయాక నేను మళ్ళీ చూపిస్తాను, ఎందుకంటే నేను అర్జెంటుగా నా హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి, మొత్తం మెస్సీ అయిపోయింది. సో 4 గోపురాలకి చాక్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో లైటింగ్లో చూడండి, మీకు ఇంకా నీట్గా చూపిస్తాను. సో 4 గోపురాలు అయ్యాయి. ఇవన్నీ ఇంకా ఓవర్ నైట్ డ్రైకి అయితే వదిలేస్తాను. సో ఇవి డ్రై అవుతూ ఉంటాయి. నేను ఈలోగా నా మీనాక్షి టెంపుల్ మీద స్టిక్కింగ్ వర్క్ ఉంది కదా, అదైతే ఇప్పుడు కంటిన్యూ చేస్తాను. ఇది ఒక సైడే వేసాను, ఆపోజిట్ సైడ్ ఇంకా వేయలేదు, ఎందుకంటే పట్టుకోవడానికి వీలుగా ఉండదు కాబట్టి. సో ఇలా పట్టుకొని అప్లై చేశాను. మళ్ళీ రివర్స్ అలా పట్టుకుంటే ఇదంతా పోతుంది. సో ఇదంతా డ్రై అయిన తర్వాత నేను ఇటువైపు రేపు స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఈరోజు వరకు అయితే ఇంతవరకు అయ్యింది. అండ్ ఇప్పుడు గోపురాలు ఇవి కూడా రెండు ఉన్నాయి, ఆల్రెడీ 2 గోపురాలు అయితే అయిపోయాయి. సో ఇంకా 2 గోపురాలు ఉన్నాయి. ఈ 2 ఫినిష్ చేసిన తర్వాత ఇంకా చాలా వర్క్ ఉంది. అండ్ తర్వాత ఇంకా కొన్ని ఆర్డర్స్ కూడా ఫినిష్ చేయాలి. ఈ కేస్ మోడల్స్, ఈ పీసెస్ అయితే కట్ చేశాను. ఈ అసెంబ్లీ అవన్నీ చూపిస్తాను మీకు లేటర్ ఆన్, ఇప్పుడైతే కాదు. ఈరోజు అయితే ఈ 2 ఫినిష్ చేసేయాలని అయితే టార్గెట్ పెట్టుకుంటున్నాను. టైం అయితే 10 to 5 అయింది. సో నైట్ 7 or 8 వరకు కూడా నేను వీటి మీద వర్క్ చేస్తాను అనమాట. సో గైస్, అనుకున్న టార్గెట్ అయితే ఈరోజు రీచ్ అయ్యాను. ఇంకా కొంచెం ఒక 5% వర్క్ ఉంది, అదైతే రేపు కంటిన్యూ చేస్తాను. సో రేపు కూడా మ్యాక్సిమం ఆ తిరుపతి గోపురాలు అండ్ మధుర మీనాక్షి టెంపుల్ గోపురాలు అయితే ఫినిష్ చేస్తాను. ఫినిష్ చేసిన తర్వాత ఇంకా చాలా పనులు ఉన్నాయి. సో నా వ్లాగ్స్ అయితే ఎవ్రీడే మ్యాక్సిమం చేయడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ ది డే గైజ్. సో రేపు మళ్ళీ కలుద్దాం, బాయ్.